వస్తాయి. వాళ్ళకి 2,500 కోర్స్ ఉంటే ఇంకో దీంట్లో మనం పెట్టుకుంటాం. సో ఆ యొక్క స్పిరిట్ ఉంది మన దగ్గర. కర్ణాటకకి పటిష్టమైన సాంకేతిక పునాది ఉంది, సంస్థాగత బలం ఉంది. ఇప్పటికే వాళ్ళకి బ్రహ్మాండమైన కంప్యూటర్ కంపెనీ లెక్క టెక్నికల్ ఎకో సిస్టమ్ ఉంది. మహారాష్ట్ర ఇందాక నేను చెప్పినట్టు 3వ అత్యధిక క్వాంటమ్ నిధుల కేటాయింపు కూడా వాళ్ళకే వచ్చాయి. మహారాష్ట్ర శక్తి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సరే, ఇతర రాష్ట్రాలు, తమిళనాడు కూడా క్యూ కంట్రోల్తో మెడ్రాస్ ఐఐటీతో కలిపి ఒక ఇది చేస్తుంది. ఇందాక నేను చెప్పిన తెలంగాణలో స్విట్జర్లాండ్ కంపెనీతో వాళ్ళే చూస్తున్నారు. మరి పై చేయి ఎవరిది? భారతదేశం క్వాంటమ్ శక్తిగా ఎదగాలంటే పోటీ అనేది, రాష్ట్రాల మధ్య పోటీ అనేది అవసరం. ఈ 3 రాష్ట్రాల మధ్య పోటీ ఒక రకంగా శుభసూచకం. ఇది యుద్ధం కాదు, ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు కాదు, సాంకేతికంగా ఎవరు ముందుకు పోగలం, ఎవరు తమ శక్తియుక్తులు ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలరు. ఇది ఒకరిని మించిన ఒకరు నిరూపించుకోవడానికి చేస్తున్న ఒక యుద్ధం. అమరావతిని మనం దేశ